పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా మరి పెద్ద మనిషి ఏం ముచ్చట్లు ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందే సంగతి? తాత లేదు తాటి పండు లేదు కానీ ఇక జల్లిన వార్తలు చదివి బస్ ఎక్కి ఇంటికి వచ్చి ఓటేసి పోదురా. ఇంకా ఆన్య కూర్చొని తాటికాయని దీర్ఘాలు తీస్తాను. ఇక ఇంకా ముచ్చట రేపు ఇక తానికాయ లసికలు మొదటి విడత చాలా అవుతానే కాబట్టి నాకు జరంత ఇంటికాడ ఇంపార్టెన్స్ పని ఉన్నది. నన్ను జరంత డిస్టర్బెన్స్ చేయకు. వాయమ్మనే మా ముసలాడు సర్పంచ్ అభ్యర్థి అయిన కానుంచెల్లి 4 ముక్కలు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నట్టున్నాడు కదా. నేర్చుకోవాలి తప్పదు మరి. దమ్మున నేను సర్పంచ్గా గెలిపోయినాక ఊళ్ళే మైకు పట్టుకొని ఈ పీచులు ఇయ్యద్దా? అరే రాయాలి మనకు అనుకూలంగా లేని వాళ్ళ పేర్లు రాసినావా? వెరీ గుడ్. ఇలానే ఉన్నాయి వాళ్ళందరి పేర్లు. సరే ఇక వాళ్ళ పేర్లు ఇల్లు ఉన్నాయంటే ఇవి చదువుకొని డైరెక్ట్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుడే. ఇక ఆఖరిదాలా ఇక మళ్ళీ ఇంకో ప్రయత్నం ఏముంటుంది? ఇక మనం ఎట్లలో తీరుగా మనం బతిలాడుకొని మనం ఓటేసేటట్టు చేసుకోవాలి. పో కానీ పోలీసు వాళ్ళు ఉంటారు మరి. ఎలక్షన్ కోడ్ అమలు ఉన్నప్పుడు నువ్వు మళ్ళా ప్రచారం ఎట్లా చేస్తావురా ముసలోడా అని నీ మక్కలు ఇరగదంటారు. జాగ్రత్త మరి. సరే ఆ ముచ్చట్లు నాకు అన్ని ఎరక కానీ ముందుగానే అయితే నువ్వు ఆ రాసి ఇచ్చిన వార్తలు చక్కగా చదువు. అలక తక్కువ న్యాయపడతా. అరే రాజు, నేను ఈ లిస్టులు ఉన్న పేర్లను చదువుకుంటూ పోయి వాళ్ళ వాడకట్టలను తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతా. మరి ఏం చేస్తాం మరి? ఆఖరి ప్రయత్నం. నువ్వు అయితే ఇంటికానే ఉండు. ఎవరైనా నచ్చేది ఉంటే నువ్వు మాట్లాడు. తాత పోయి మళ్ళీ జల్లినాథ అని చెప్పు. మన ప్రయత్నం మనం చేయాలి. నువ్వు ఈయన ఉండు. రాంబయ్యా నీ కాళ్ళు మొక్కుతా. నీకెత్తాం సార్, నాకే ఎత్తావు కానీ రావాలి, మాకు చేయాలి. పింఛన్ ఎత్తలేరా నీకు? అరే కొడుకా, అరే వీని పేరు రాసుకో. పింఛన్ మనం సర్పంచ్ అనేది తెల్లారే వీనికి పింఛన్ ఇప్పియాలి. ఇప్పిస్తా నీకు. అయితే గాని పోయినసారి కూడా 6 నెంబర్కు నాకే ఎత్తాను, నాకు వెచ్చినావు, వేరేటోనికి వేసినావు. చూసుకో. ఖచ్చితంగా నాకే యాదని దండం పెడతారు. 20 గుంటలు తాకట్టు పెట్టినరా సాంబే. కాళ్ళు మొక్కుతా ఓటు వచ్చలే. నువ్వు వేస్తానంక ఇడిచిపెట్టుడు. వాయమ్మనే మా ముసలోని పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు కదా. జర్రంత ఏజ్ ఎక్కువై చదువు తక్కువై ఊళ్ళని మిగిలిపోయింది కానీ లేకుంటే దేశ రాజకీయాలను శాసించేటోడే. నువ్వు నా దోస్తురా, నాకు ఓటు వేపించి గెలిపియాలి నువ్వు. అయిపోయిందా? ఇంతేనా ఉన్నదా ఇంకా? మాపటాల కుయ్యో మనోడు వచ్చి కలుతాను నీకు. అంత మంచిగా చూసుకోర్రి. పింఛన్ ఒక్కరికి వేస్తానా? ఇంకో 2 ఉన్నాయి, 2కి ఇప్పిస్తా నేను. ఇంటిలో అందరికి 10 మంది ఉండని 10 మందికి పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది. నన్ను సర్పంచ్ గా గెలిపి అంతే. అవా ఓసిని అన్నాలం పాడగాను. జనాలను బోల్తా కొట్టాలే గాని మరీ గింత అధ్వానంగా బోల్తా కొట్టదు ముసలోడు. ఇంట్లో ఒక్కరికి పింఛన్ వస్తుందన్న ముచ్చట తెలియదా ముసలోడా? ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఎట్లిప్పిస్తావు చెప్పు? మన్ను కొట్ట ఇది ఏమైనా న్యాయం పడతాను దేవుడు. నువ్వు ఆగా గిడ బుజ్జితో మాట్లాడు. వాళ్ళు అయ్యవ ఓట్లు వేయించుతాను. బుజ్జి మీ బాపికి తెడివేయండు. పొలం కాడికి పోయిన 6 బయటకు పోలే వెయ్యాలి నువ్వు. ఎందుకు? ఆదివారం. సరే నేను దోమతా. నేను గోలు దోమతా. ఇక రాముల తాత వచ్చిండు, కోటరు గుర్తు కోటేసి రాముల తాతకు సర్పంచ్గా గెలిపియాలని మీ అయ్య అవ్వకు చెప్పు. ఇద్దా నేను అడుగుతిద్దా. నేను దోమతా. తీరా మంచిగా చదువుకొని పెద్ద డాస్కర్ అయినావు అనుకో, మన ఊరినే పెద్ద దవాఖాన కట్టిస్తా నీ కోసం. అదే నువ్వు మంచిగా దోమలేదురా చిట్టి, మంచిగా దోమ. అయ్యిందా? నేను అన్నంత పని అయ్యిందా? ఇదేమన్నా పాతకాలం అనుకుంటున్నా ముసలోడా? బాసం దోమితే, బట్టలు ఉతుకుతే, ఇల్లు వాకిలు ఊడితే ఓట్లేసే కాలం కాదు ఇది. నీతిగా నిజాయితీగా ఊరికి మేలు చేస్తా అంటేనే నమ్ముతారు జనాలు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే లేదు. ఈ ప్లాన్ చేంజ్ చేయాలి. ప్లాన్ నెంబర్ 2. అరే నమస్తే కదా. అంత మంచిగా అయితే కానీ అరే రేపు పొద్దుగాల జర్రంత ఒక్కరోజు నన్ను యాదికి పెట్టుకోరా, పుణ్యం ఉంటుంది. నువ్వు నన్ను ఒక్కరోజు యాదికి పెట్టుకున్నావు అనుకో, 5 ఏళ్ళు నిన్ను యాదికి పెట్టుకున్నా. సరేనా? అరే నీకు అక్కర్లు ఉండవారా? ఐస్ పోరనివి పైసలతోటి అక్కర లేకుంటుండే మనిషి ఉంటాడు ఎవరన్నా? అరే నీ అన్ననాస ఉంటుంది అనుకోరాదు, దగ్గర పెట్టుకో. నువ్వు ఒక్కరోజు నన్ను యాదికైతే పెట్టుకో, కదా పుణ్యం ఉంటుంది. ఏ ముసలోడా, ఆ తమ్ముడు వద్దంటుంటే
తేడా వచ్చిందనుకో నీ మక్కలు సాఫ్ చేస్తారు జాగ్రత్త. అరే నువ్వు ఆగరి ఆగపోరి ఇది ఆఖరి మోక ఇది తప్పిందనుకో తలుపులు వేసుకొని నిన్ను అడిగితే వండాలి ఇక. అరే శంకర్రాయ్ ఎప్పుడు వచ్చినావురా తమ్మి? చిన్నే అంత మంచిగా సరే సరే కారు నీదేనా? ఇక నీకేమన్నా ఖర్చులు ఉంచే ఇక ఈ పైసలు ఉంచుకో. ఇంకేమన్నా తక్కువ పడ్డా కూడా నన్ను అడుగు, నిన్ను అన్న లెక్క నీకు సాయం చేస్తా అంట నేను. ఓ ముసలోడా ఆ అన్న ఎట్లనో చూస్తున్నాడు పైలం మరి తిక్కరేగి తిప్పి తిప్పి కొట్టిననుకో నీ చిప్పిరెంటికలు అన్నీ ఊతాయి మరి పైలం. తీసుకోరా తమ్మి, ఇంకేమైనా అవసరం ఉన్నా నీకు పైసలు ఇస్తా నేను. నేనేమన్నా లేకడోని అనుకుంటాను ముసలోడా, ఓటుకు నోటుకు తీసుకున్న టైప్ ఏమన్నా అవపడతాను అనుకుంటాను. నేను చదువుకున్నోనికి ఇవ్వడానికి ఏమైనా సిగ్గు అనిపిస్తలే కొంచెం? ఇట్లా పైన పటారం లోన లోటారం కాలను మస్తు మందికి చూసినా కానీ నీతులు బాగా చెప్తాను మీదరా. తీసుకో ఏం కాదు, తీసుకోరా ఏమైతుంది, 1000 రూపాయలు ఇస్తాను పట్టు. ఇగో ముసలోడా మర్యాద మాట్లాడి, నాకు తిక్కరేగింది అనుకో మక్కులు సాపు అవుతాయి. ఓ అన్న మా ముసలోడు ఏదో ఓటు ఆశకు నిన్ను మందలిచ్చింది తీయే గంతదానికి పంచాయతీ ఎందుకు కానీ పో. ఓ ముసలోడా నువ్వు వాగ రాదు వయసు లెక్క పంచాయతీ కొలుసుకోబడుతుంది. నా మక్కులు సాగు చేస్తావా? నా మక్కులు అంటే నా కళ్ళ ముంగట పుట్టి పెరిగి రియాల్లో రేపు సర్పంచ్ కాబోయేటోని నా మక్కులే సాగు చేస్తావారా? అయ్యిందా? నేను అన్నట్టే అయ్యిందా? ఇక ఇప్పటికన్నా ఇంటికి పోయి మలుసుకొని వండుకో. నీ మీద జనాలకి నమ్మకం ఉంటే నువ్వు నడింట్లో వండినా నీకు ఓట్లేసి గెలిపిస్తారు కానీ పోవే. పోతా కానీ ఓ పిల్ల వాతో నేను తనులు తిన్నానన్న ముచ్చట మాత్రం ఎవరికి చెప్పక నీకు దండం పెడతా. అవ్వా ఎందుకంటే నేను రేపు సర్పంచ్ గెలిచింది అనుకో, రవికాంత్ తోటి తనులు తిన్న సర్పంచ్ రాముల తాత అని ఊరంతా చెప్పుకుంటూ నా ఇజ్జత్ తీస్తారు. ఎవరికి చెప్పకు నీకు పుణ్యం ఉంటుంది. సరే సరే గాని పో. చూసింది కదా పబ్లిక్ బేస్తారం నాడు అంటే 11వ తారీఖు నాడు మొదటి విడత స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి. వాటి కోసం ఎన్నికల సంఘం కూడా బందోబస్తుగానే ఏర్పాట్లు చేసింది. అట్లనే ఓటర్లు కూడా ఎసొంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటేసి ఊరికి మేలు చేసే నాయకుడిని మీరు ఊరి సర్పంచ్గా ఎన్నుకోండి సరేనా?